హాయ్ గైస్, దిస్ ఈజ్ రవి చెపూర్. వెల్కమ్ టు మై ఛానల్. తిరుపతిలో దర్శనానికి ఏ విధంగా అయితే మనము ఆన్లైన్లో బుక్ చేసుకుంటామో అలాగే రూమ్స్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్లైన్లో మనకు రూమ్స్ కనుక మనకు బుక్ కాకపోతే మనం కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. తిరుపతికి అంటే తిరుమలకు డైరెక్ట్గా వచ్చేసి తిరుమలలో మనము రూమ్స్ ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఎటు వెళ్ళాలి, ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్గా మీకు ఈ వీడియోలో నేను చెప్తాను. తిరుమలలో ఉన్న బస్టాండ్ని బాలాజీ బస్టాండ్ అంటారు. ఈ బస్టాండ్ నుంచి మనం ఇలా కొద్దిగా కిందకు ఫర్లాంగ్ వెళ్తే మనకు అక్కడ ఉంటుంది ఆఫీసు. అక్కడ మనము రూమ్స్ కోసం అని చెప్పేసి టోకన్లు తీసుకోవచ్చు. దీని అపోజిట్ కూడా వెళ్ళొచ్చు. అపోజిట్ వెళ్ళేసి మనము లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి వెళ్తే మనకు డైరెక్ట్ అక్కడికే వెళ్ళిపోతాం. ఇది కూడా ఈ రూట్ కూడా. ఒకవేళ తిరుమలలో మనకు రూమ్స్ కనుక అవైలబుల్ లేకపోతే కనుక సిఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ పక్కనే కూడా మనకు లాకర్స్ ఉంటాయి. ఆ లాకర్స్లో కూడా మనము తీసుకోవచ్చు అనమాట. రైట్ సైడ్లో మనము సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి అన్నాం కదా, అక్కడ నుంచి అలాగే బస్ స్టాండ్ వైపు ఇలా సైడ్గా వస్తే కనుక ఇక్కడ రైట్ సైడ్లో వెంకటాద్రి నిలయం అని ఉంటుంది. ఇక్కడ కూడా మనకు లాకర్స్ అవన్నీ దొరుకుతాయి. చాలా నీట్గా ఉంటాయి లాకర్స్ అవన్నీ కూడా. ఓకే గైస్, ఇప్పుడు మనం సిఆర్ ఆఫీస్కి ఎలా వెళ్ళాలి, రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలనేది చూద్దాము. సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ దయచేసి మీరు ఒక లైక్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్లో మనం చూసినదే సిఆర్ఓ కాంప్లెక్స్. ఇక్కడ మనము కిందకి దిగితే మనకు లైన్ ఉంటుంది. ఆ లైన్లో వెళ్ళి నిల్చొని మా లైన్లో వెళ్ళేసి మనము టోకన్స్ తీసుకోవాలి రూమ్స్ కోసం అని చెప్పేసి. గాయస్, మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా కానీ మీరు ఇక్కడికి వస్తే కనుక ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచి 12 o'clock వరకే మనకు ఇక్కడ రూమ్స్ గురించి టోకన్స్ ఇస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ టైమింగ్స్ అనేది. ఇక్కడ కిందికి దిగిన తర్వాత ఈ లైన్ అంతా కూడా మనకు రూమ్స్ కోసమే. ఇది మనకు ఇక్కడ ఇలాంటి ఒక స్లిప్ ఒకటి ఇస్తారు. ఈ స్లిప్ వచ్చినట్టే మనకు రూమ్ ఖచ్చితంగా అలాట్ అయినట్టే. నాకు జిఎన్సీలో వచ్చింది. జిఎన్సీ అనేది ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఫర్లాంగ్లో ఉంటుంది. ఇంకో విషయం అంటే ఇక్కడ రోజుకు ఒక 3000 రూమ్స్ మాత్రమే అలాట్ చేస్తారన్నమాట డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చేది. టోకన్స్ ఇచ్చిన తర్వాత మనకు హాఫ్ అన్ అవర్ 1 hour రూమ్స్ అవైలబుల్ బట్టి మనకు ఇస్తారు. ముందుగా మన ఫోన్కు మెసేజ్ కూడా వస్తుంది. మన ఫోన్ నెంబర్ మాత్రం మనం కరెక్ట్గా మనము అందులో రాయాలి, లేదంటే వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. మనకు రూమ్ ఎక్కడ అలౌట్ అయింది ఏంటి అనేది మనకు మెసేజ్ వస్తుంది. లేదా మనకు ఇంకా టైం ఉంది అంటే ఇక్కడ రెస్ట్ తీసుకోవాలంటే కనుక ఇక్కడ ముందుగా వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. నెంబర్స్ అవన్నీ ఇక్కడ డిస్ప్లేలో వస్తాయి. ఈ డిస్ప్లే కూడా మనం చూసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా రూమ్ కోసం టోకన్స్ తీసుకొని వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ సప్తగిరి రెస్ట్ హౌస్ సర్కిల్ ఉంటుంది. దీని పక్కనే మనకు టికెట్స్ కౌంటర్. మనం ఇక్కడి నుంచి కూడా మనం రావచ్చు డైరెక్ట్గా. ఒక్కోసారి మనకు రూమ్ అలాట్ కావడానికి 2 hours 3 hours కూడా పట్టవచ్చు. మనం టైం వేస్ట్ చేసుకోకుండా ఒకవేళ మనం ఏమైనా షాపింగ్ చేసుకోవాలనుకుంటే కనుక షాపింగ్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా తలనీలాలు అర్పించడానికి మనం గుండు చేసుకోవాలంటే గుండు కూడా చేసుకుని రావచ్చు. మనము టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకు రూమ్ అలాట్ అయితే మనకు మెసేజ్ వస్తుంది మన ఫోన్కి. సో అప్పుడు వెళ్ళేసి మనము డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. జిఎన్సీ గెస్ట్ హౌస్ అనేది ఇక్కడ నుంచి జస్ట్ ఫర్ లాంగ్లో ఉంది కాబట్టి మేము నడుచుకుంటూ వెళ్ళాము. ఒకవేళ దూరంగా ఉంటే కనుక మీరు ఫ్రీ బస్సెస్ ఉంటాయి, ఫ్రీ బస్సెస్లో వెళ్ళొచ్చు. లేదా ఇక్కడ ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి, ఆ వెహికల్స్లో అయినా మీరు వెళ్ళొచ్చు. ఇదేనండి జిఎన్సీ ఆఫీసు.
ఇక్కడికి వెళ్ళి మనము ఈ స్లిప్ను చూపిస్తే రూమ్ ఎక్కడ అలాట్ చేశారో అనేది ఆ రూమ్ నెంబర్ అనేది మనకు ఈ స్లిప్ పైన నెంబర్ రాసిస్తారు, రూమ్ నెంబర్. గాయస్ ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ క్యాష్ డైరెక్ట్గా తీసుకోరు, ఆన్లైన్ గూగుల్ పే కానీ జీపే కానీ అలా చేయాలన్నమాట. రూమ్ వచ్చేసి 50 రూపీస్, కాకపోతే 500 రూపీస్ అడ్వాన్స్ తీసుకుంటారు. మనకు రూమ్ మనం ఎప్పుడైతే వెకేట్ చేస్తామో అప్పుడు 500 రూపీస్ మనకు రిటర్న్ ఇచ్చేస్తారు, అది కూడా ఆన్లైన్లోనే. ఈ 50 రూపీస్ రూమ్స్ అనేవి ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఉంటాయి. ఇదిగో ఈ విధంగా ఇందులోనే మనకు 4 బ్లాక్స్ అలా ఉంటాయి. ABCDEF వరకు కూడా ఉన్నాయన్నమాట. కానీ 50 రూపాయలకు ఇంత మంచి రూమ్స్ దొరకడం అనేది మన తిరుపతిలో తప్ప మన ఇండియాలో ఇంకెక్కడ దొరకవండి. హాట్ వాటర్ ఉంటుంది, 24 అవర్స్ హాట్ వాటరు, లోపల గ్రీజర్ ఉంటుంది, ఏ ప్రాబ్లం వచ్చలేదు, చాలా నీట్గా ఉంటుంది. పైగా టెంపుల్కి చాలా దగ్గరగా. మనము ఈ కొండపైన ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఫ్రీ బస్సెస్ ఉంటాయి. ఈ బ్లాక్ వచ్చేసి ANC. మాకు బ్లాక్ అటువైపు దొరికింది అనమాట. వాళ్ళు అక్కడ మనకు ఆఫీస్లో మనకు వాళ్ళు ఎక్కడైనా చెప్పిన తర్వాత వాళ్ళు స్లిప్ ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న గది ఉంటుంది. ఇక్కడ ఈ రూమ్లో కీస్ ఇస్తారనమాట. ఈ కీస్ తీసుకొని మనము రూమ్లోకి వెళ్ళాలి. రూమ్ మాత్రం చాలా నీట్గా ఉంది. ఇక్కడ మనకు రెండు బెడ్షీట్స్ ఇస్తున్నారు. హ్యాపీగా పైన 3 పడుకోవచ్చు. ఒకవేళ ఇంకా ఎవరైనా ఎక్స్ట్రా ఉన్నాడు కనుక ఈ బెడ్స్ కింద వేసుకొని ఇంకో 2 పడుకోవచ్చు. ఇంకా బాత్రూమ్ల గురించి వాటి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా నీట్గా ఉంటుంది. ఇంకోటి మనకు హాట్ వాటర్ మాత్రం 24 అవర్స్ ఉంటుంది. మనకు గ్రీజర్ కూడా ఉంది ఇక్కడ, నీట్గా ఉన్నాయి. గ్రీజర్ కూడా ఉంది, మనకు 24 అవర్స్ హాట్ వాటర్ ఉంటుంది. ఈ పార్కును గీతోపదేశం ఉద్యానవనం అంటారు. ఇది మా గెస్ట్ హౌస్ పక్కనే ఈ పార్క్ కూడా ఉంది. ఈ పార్క్లో మేము చాలా బాగా ఎంజాయ్ చేశాము. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఓకే గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్. తిరుపతి నుండి కంచి, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, అలాగే తిరుత్తని 2 రోజుల ఈ టెంపుల్స్ అన్నీ మనము ఏ విధంగా దర్శించుకు రావచ్చు అనేది నేను వీడియో చేశాను. చూడాలి అనుకున్న వాళ్ళు, వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింకుని ఓపెన్ చేసి చూడండి.